భూకంపం దాటికి భారీ భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. పెద్ద పెద్ద టవర్స్ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. బిల్డింగ్స్లో చాలామంది ఉన్నట్లుగా తెలుస్తోంది. భూ ప్రకంపనల దాటికి భారీగా భవనాలు ఊగిపోయాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మయన్మార్ బ్యాంకాకుల్లో భూకంపం దాటికి కుప్పకూలిన బిల్డింగ్ల వద్ద రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ భవనంలో 43 మంది గల్లంతైనట్లుగా అధికారులు చెప్తున్నారు. 1930, 1956లో ఇదే తరహాలో మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో చాలా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్, మయన్మార్తో పాటుగా భారత్, బంగ్లాదేశ్, లావోస్, చైనాలోనూ భూమి కంపించింది. థాయిలాండ్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. భూకంప తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ఎన్ఐఓ రిటైర్డ్ డైరెక్టర్ కేఎస్ఆర్ మూర్తి గారు మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే మూర్తి గారు. మయన్మార్ బ్యాంకాకుల్లో భారీ భూకంపం సంభవించింది. భారీగా టవర్స్ నేలమట్టమయ్యాయి. ఈ ప్రభావం మన దేశంపై ఉంటుందా? అంటే మన దేశం మీద ఏంటంటే ఎక్కువ ఇదేమిటంటే ఒక సబ్డక్షన్ జోన్ అండి. అది ఈ మయన్మార్ ఏరియాలో వచ్చిన భూకంపం ఆ ఏరియాలో ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్ కిందకి వెళ్ళడం వలన అక్కడ భూకంపాలు వస్తుంటాయి. మన ఇండియన్ మెయిన్ ల్యాండ్ కి మాత్రం అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ ఏరియాలకి మాత్రం కొద్దిగా 7.7 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి అక్కడ ఎక్కువ వచ్చిందండి. అది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కొద్దిమేర భూ ప్రకంపనలు వచ్చినప్పటికీ కూడా ఆస్తి నష్టమైనటువంటిది సంభవించేటువంటి పరిస్థితులు ఉండవంటారా? అదే అంత దూరం ఆస్తి నష్టం మన ఈ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో మాత్రం అంత ఎక్కువ ఉండదండి. ఆ మయన్మార్ చుట్టుపక్కల కొద్దిగా బ్యాంకాక్ వరకు కూడా ట్రెమర్స్ ఫీల్ అయ్యాయి అంటున్నారు. అంతవరకు ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రం కొద్దిగా ఎక్కువ 7.7. ఈ ఏరియాలో ఒక ఫాల్ట్ జోన్ కూడా ఉందండి. ఇక్కడ తరచు భూకంపాలు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే గతంలో కూడా మయన్మార్లో అనేక భూకంపాలు సంభవించాయి. 7 మ్యాగ్నిట్యూడ్తో కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత భారీ స్థాయిలో ఆస్తి నష్టం కానివ్వండి, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తీవ్రత అనేటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువగా తీవ్రత ఉంది అని అంటున్నారు. కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారండి? కారణం ఏంటంటే ఇది ఒక టెక్టానిక్లీ కాంప్లెక్స్ ఏరియా అండి. ఈ టెక్టానిక్స్ కాంప్లెక్స్ ఏరియాలు మేము మా సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే సబ్డక్షన్ జోన్స్ ఆర్ కన్వర్జెంట్ మార్జిన్స్ అంటాం. ఈ మార్జిన్స్ లో ఏంటంటే ఒరిపిడి ఉంటుంది. ఒక ప్లేటు ఇంకో ప్లేటుకి ఒక ఫ్యూ సెంటీమీటర్స్ పర్ ఇయర్ చొప్పున లోపలికి కిందకి చొచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి అది తరచు అక్కడ భూకంపాలు వస్తాయి. కానీ ఒక్కోసారి తీవ్రత ఎక్కువ అవడం తక్కువ అవడం అన్నది ఏంటంటే అక్కడ టెక్టానిక్ ఫోర్సెస్ యొక్క ప్రభావాన్ని బట్టి ఒక్కోసారి భారీ భూకంపం వస్తుంది, ఒక్కోసారి తక్కువ తీవ్రత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భూకంపం ఎంత లోతులో వచ్చిన దాన్ని బట్టి కూడా తీవ్రత ఉంటుంది అనమాట. ఇది తక్కువ లోతులో వచ్చినట్టుంది. అది తెలుసుకోవాలి మనం. అది ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్లైన్ అండి. Just relax. Everything will be okay. Oh, you see the chandelier? Yeah. You never feel just now. Yeah, I feel. I thought I just dizzy, then I cannot stand. Wow, shit. Shit, bro.